ఉత్తర ద్వార దర్శనం కోసం తిరుమల వెళ్తున్నారా? అయితే ఖచ్చితంగా మీరు ఇది విని తీరవలసిందే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమం దైవం న భూతో న భవిష్యతి. ఈరోజు వైకుంఠ ఏకాదశి. తెలుగు వాళ్ళందరికీ వైకుంఠ ఏకాదశి అనగానే వెంటనే తిరుమల వెంకటేశ్వర స్వామి వారు గుర్తొస్తారు. ఈ రోజున వైకుంఠ ఏకాదశి. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభించేస్తుందంటారు. అయితే నిజంగా మోక్షం లభించేస్తుందా? ఈ పండగ వెనకాలన్న అర్థం ఏమిటి? దాని వెనకాలన్న తత్వం ఏమిటి? ఒకానొక నాడు అతి తెలివి ప్రదర్శించినందుకు మధు కైటభములు అనేటువంటి ఇద్దరు రాక్షసుల్ని సంహరించారట శ్రీహరి. అయితే స్వామి, నీతో పాటే మాకు వైకుంఠంలో నివాసం ఇవ్వు అనగానే వైకుంఠం యొక్క ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ ఇద్దరు రాక్షసుల్ని లోపలికి రానిచ్చాడట. అది ఈరోజే. అయితే ఆ రాక్షసుల్లాగే మనకు కూడా మోక్షం లభించేస్తుందా అంటే ఇక్కడ చిన్న తత్వం ఉంది. మీరు ఉత్తర ద్వార దర్శనం చేసుకునేటప్పుడు తిరుమలలో ఆ ద్వారానికి అటుపక్కన ఇటుపక్కన కాస్త గమనించినట్లయితే ఈ మధు కైటభములు అనేటువంటి ఇద్దరు రాక్షసుల్ని గమనిస్తారు. ఏమిటి వీళ్ళ వెనకాలన్న తత్వము? మధువు అంటే తేనె, కైటభము అంటే తేనెటీగ. తేనెటీగ అంటే తత్వము నేను నాది అని. చూడండి, మనందరికీ ఈ రెండు ఆలోచనలే. నేనిది, నేనది, నాది ఇది, ఇది నాది అనేటువంటివే నా ఆలోచనలు ఉంటాయి. ఈ రెండు ఆలోచనల్ని బయటకు పెట్టి స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకొని భగవంతుని సన్నిధిని చేరగలిగితే నిజంగా మోక్షం లభిస్తుంది అనేటువంటిదే ఈ పండగ వెనకాల ఉన్నటువంటి తత్వము. మీ అందరూ ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఆ ద్వారం బయట ఈ ఇద్దరు రాక్షసుల్ని గమనించి ఆ రెండింటిని బయట వదిలి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.